దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనం చక్కగా అనేక పాటలు పాడాం, ప్రార్థనలు చేసాం, ప్రభు నామాన్ని మహింపరిచాం. కొద్దిసేపు పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వాక్యంలో చివరిలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. దయచేసి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఐశ్వర్యమును మీరు అనుభవింతురు అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్న మాట. ఈరోజున ప్రేమేంది ఏమిట్లారా, ప్రభు చేసిన ప్రతి వాగ్దానము తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ప్రభు ప్రతిదీ కూడా నెరవేర్చాలనే కోరుకుంటాడు. ప్రతిదీ కూడా ప్రభువు నెరవేర్చాలని కోరుకుంటాడు. మరి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దాన్ని అనుభవించాలి అనే ఒక ఆశ నీకెందుకు ఉండకూడదు? దేవుడిచ్చే ఐశ్వర్యమును నేను తప్పనిసరిగా అనుభవించాలి, తప్పనిసరిగా నేను దాన్ని పొందుకోవాలి, ఆ అర్హతను నువ్వు సంపాదించుకోవాలి, ఆ యోగ్యతను నీవు పొందుకోవాలి. దేవుడిచ్చే ఐశ్వర్యమును, ఆశీర్వాదాన్ని నీవు తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలంట? అనుభవించాలి. అది పొందుకోవాలి అనేది బైబిల్ గ్రంథం చెప్పబడుతున్న మాట. అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేవంటి విషయాన్ని బైబిల్లో అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. అందుకని ప్రేమేందని బిడ్డలారా, మొదటి మాటను మనం చూద్దాం. రోమపత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యం. రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అక్కడ ఏముందో చూద్దాం. వారికి రోషము పుట్టించుటకై అన్యజనులకు రక్షణ కలిగెను. వారికి అన్యజనులకు రక్షణ కలిగెను, లోకమునకు ఐశ్వర్యము. వారి క్షీణ దశలో అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో ఒక్క మాటను మనం గమనించాలి. ఐశ్వర్యమును మీరు అనుభవించురు అనే ఒక మాట చెప్పాడు కదా. ఈ ఐశ్వర్యాన్ని మనం పొందాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంట? తప్పనిసరిగా రక్షణ అనేది కలిగి ఉండాలి. రక్షణ అనేది ఎలా వస్తుంది? ప్రైజ్ ద లార్డ్. రక్షణ అనేది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని చూస్తే బైబిల్లో చక్కగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వలన మారు మనసు వస్తుంది, మారు మనసు తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది, పశ్చాత్తాపం వలన రక్షణ అనేది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. తన్ను తాను రక్షించుకోవాలి, తనను తానే రక్షించుకోవాలి. ఏంటండి? తన్ను తానే రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి అనేవంటి విషయాన్ని మనం చూస్తే
రక్షణ మార్గాన్ని చూపించు వంటి దేవుడు మన పక్షంన నిలిచుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడిచ్చు ఐశ్వర్యమును, దేవుడిచ్చు స్వాస్థ్యమును మనము అనుభవించాలి అంటే మనము తప్పనిసరిగా దేవుని మాటను ఖచ్చితంగా వినాలి. దేవుని మాటను తప్పనిసరిగా వినాలి అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములు చక్కగా చెప్పబడిన మాట. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆది కాండంలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయంలో కావచ్చు బహుశా. దేవుడు నోహావును పిలిచి చెప్పాడు. నోహావును పిలిచి దేవుడు చెప్పాడు, ఐశ్వర్యమును అనుభవించాలి అంటే భూమి మీద మనిషి బ్రతికి ఉండాలి. బ్రతికి ఉన్నవాడు అనుభవించాలి అంటే యేసయ్య మాటను వినాలి. యేసయ్య మాటను విన్నవాడు బ్రతుకుతాడు. శారీరకంగా బ్రతుకుతాడు, ఆత్మీయంగా బ్రతుకుతాడు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాడు, ఆశ్చర్యకరమైన మార్గములు తాను నడిపించబడతాడు. ఈ రక్షణ అనేది ఎలా కలుగుతుంది, ఎలా వస్తుంది అనే వంటి విషయాన్ని చూస్తే, ఒకటి వినుట వలన విశ్వాసము, విశ్వాసము వలన పక్షాతాపం పుడుతుంది, పక్షాతాపం వలన మారు మనసు కలుగుతుంది, మారు మనసు వలన రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి యేసయ్య నోహావును పిలిచి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న సకల మానవాళిని నేను లేకుండా చేస్తున్నాను. దేవుడు అనుకున్నది ఏంటంటే, ఈ సకల ఐశ్వర్యములన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలి అనేది కోరిక. తాను సృష్టించిన మనుషులందరికీ ఈ భూమిని, భూమి మీద ఉన్న సకల సంపద అన్నీ కూడా ఆయనకు, వారికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనుషులు చేసేవంటి పని ఏంటంటే, ఇచ్చిన దేవుని మరిచిపోయి, చెప్పండి, ఇచ్చిన దేవుని మరిచిపోయి లోకానుసారంగా స్వార్థపరులైపోయి నీతిని తప్పి అవినీతిలోకి పడిపోయారు. అవినీతిలోకి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధికి, దేవుని కృపకు దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించటం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. గుట్టక తినే అలవాటు ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. అప్పుడప్పుడు ఎవరు చూడట్లేదని బీడీలు తాగేవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. ఏంటండి, కొంతమందికి ఉంది అలవాటు. జాగ్రత్త. సేవకుని మాటను వినకుండా, గద్దింపుకు లోబడకుండా, నీ జీవితంలో ఇంకా వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా వాటిని అవలంబిస్తున్నట్లయితే చివరికి వచ్చేది ఏంటి తెలుసా? చెప్పండి, ఏమొస్తుంది? క్యాన్సర్ రావచ్చు, గుండెపోటు రావచ్చు, కిడ్నీలు ఫెయిల్ అయిపోవచ్చు, లివరు ఫెయిల్ అయిపోవచ్చు, ఇంకా ఏదైనా పోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యము తేటగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీద ఉన్న మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు వ్యతిరేకంగా ఉన్నది ఉండటానికి వీలు లేదు. కొంతమంది మూర్ఖులు మాట్లాడుతుంటారు, అక్కడక్కడ టీవీ షోలో కూర్చొని మాట్లాడుతుంటారు, యేసయ్యను గురించి చెప్తుంటారు. ఏమని మాట్లాడుతుంటారు? యేసయ్యను గురించి, అదెట్లా ఇదెట్లా, వాళ్ళని చంపాడు వీళ్ళని చంపాడు అని అంటుంటారు బుద్ధి లేనోడు. ఈ పనికి మాలినోడు, వాడికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నోడు గీడెందుకు చంపాడు? అది కనపడతాయి కంటికి. ఏంటండి, వాడు బాగుపడిపోతున్నాడని, వాడు కొంచెం ఎదుగుతున్నాడని, వాడు కొంచెం ఎత్తరికిస్తున్నాడని వీడు 1,00,000 2 లక్షలు ఇచ్చి ఏంటండి ఇది తీసుకెళ్ళి వాడిని చంపించట్లేదా? ఇది కనపడట్లేదు దరిద్రుడికి. ఎంత పనికి మాలినోళ్ళు అంటే అంత పనికి మాలినోళ్ళు అండి ఈ రోజున. దరిద్రపు స్థితి, దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు.
ఆయన ఇచ్చే గాలిని పీల్చుకుంటూ, ఆయన ఇచ్చే తిండిని తింటూ, ఆయన ఇచ్చే వస్త్రాలను ధరించుకుంటూ, ఆయన ఇచ్చిన భూమి మీద బ్రతుకుతూ మరలా యేసయ్య గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఒక సన్యాసి ఉన్నాడు, ఒకడు, వాడు గొర్రెలు తిరుగుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాన్ని మేపినట్టు మేపుతుంటారు, వాడిని అందరూ మేపుతుంటారు. వారికి రక్షణ అనేది లేదు, మారు మనసు అనేది లేదు. అట్టంటి వాడు చస్తే నరకానికే వెళ్తారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్లో యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, నోహోవుని పిలిచి అన్నాడు, ఇదిగో ఒక ఓడను సిద్ధపరచమని చెప్పినప్పుడు నోహోవు ఏం చేశాడంట, ఓడను సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, సిద్ధపరిచాడు. సమీపమైంది, కాలం సమీపించింది, వర్షం మొదలైంది, ఓడలోకి నోహోవు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పింది ఏంటి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య ప్రజలతో చెప్పిన మాట ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు కదా దేవుడు. మరి పొందాలి కదా, ఐశ్వర్యాన్ని అనుభవించాలి కదా. దేవుడు నీకు ఇచ్చింది తృప్తి తీర తిని ఆస్వాదించాలి కదా. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకగలుగుతావు? మనుషుల కంటికి కనపడకుండా ఎంతకాలం దొంగతనం చేస్తావు? ఎంతకాలం వ్యతిరేకంగా విరోధంగా బ్రతుకుతావు? అన్ని రోజులు నీవి కావు, అన్ని రోజులు నీవి ఏమాత్రమో కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అని అంటుంటారు కొంతమంది భార్య భర్తల మధ్యలో. కొంచెం జ్వరమో, ఒళ్ళు నొప్పులో, కాళ్ళు నొప్పులో, తలనొప్పి వచ్చిందనుకో, ఇప్పుడు దాకా వద్దన్న మనిషి ఈయనకు ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా వద్దన్న వ్యక్తి ఈయనకు నీళ్లు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా వద్దన్న వ్యక్తిని ఆ వ్యక్తి తీసుకొచ్చి ఈయనకు అన్నం వండి పెట్టాల్సి వస్తుంది. అంతటి దానికి ఎందుకండి నీకు ఈ పగ? అంతటి దానికి ఎందుకు పనికి మళ్ళీ వ్యవహారాలు? సర్దుకొని వెళ్ళొచ్చు కదా, సమాధానంగా బ్రతకొచ్చు కదా, ప్రభు నామానికి మహిమార్థమై బ్రతకొచ్చు కదా. దేవుడు చెప్పినటువంటి విషయాన్ని నోహోవు విని ఆలకించి సిద్ధపరిచి చివరికి ఆ ఓడలోనికి ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడైతే దేవుడు వర్షాన్ని ప్రారంభించారో, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నవాళ్ళు, దేవుని మాటను వినని వంటి వ్యక్తులు ఏమైపోయారంట? చెప్పండి, ఏమైపోయారండి? అందరూ జలసమాధి అయిపోయారు, అందరూ చనిపోయారు. మిగిలింది ఎవరు? నోహోవు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను విన్నవాడు ఎన్ని ఆపదలు, ఇబ్బందులు, విరుకులు, జలప్రలయాలు, సునామీలు వచ్చినా వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. చప్పట్టు కొట్టు, హల్లెలూయా. దేవుని మాటను విన్న ప్రతి వాడు తప్పనిసరిగా ఏ జలప్రలయాలు కూడా వారికి ఏమీ చేయజాలవు. అందుకని నోహోవు కుటుంబం బ్రతికింది. ప్రజలు మిగతా వాళ్ళు ఏమైపోయారండి? అందరూ మట్టిలో కలిసిపోయారు, జలసమాధి అయిపోయారు. చెప్పండి, ఎవరి కుటుంబం రక్షించబడింది? దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని యెషయా గ్రంథములో ఈ మాటను చక్కగా చెప్పాడు, ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యాన్ని అనుభవించాలి అంటే రక్షణ అనే ఓడలోనికి నువ్వు రావాలి. నేను రక్షించే వాక్యాన్ని వినాలి, దేవుని మందిరంలోకి నీకు రావాలి. వాక్యము చేత నీవు రక్షించబడి ఆత్మీయ జీవితంలో కట్టబడాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున భయము, భక్తి లేక విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కొంతమందికి. చివరికి ఆ నోరు లేకుండా పోతుందనే సంగతిని మర్చిపోవద్దు. ఆ నోరు ఒకానొక రోజు మూయబడుతుంది. ఒకానొక రోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడుతున్నావేమో, ఒకానొక రోజున ఏ దేవుని గురించి నువ్వు మాట్లాడావో ఆ నోరు చివరికి నీకు లేకుండా మూయబడుతుంది. దేవునికి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుడు మేలు చేయాలని కోరాడు, మేలు చేయమని చెప్పాడు. మనిషిగా బ్రతకమన్నాడు, కానీ పశువుగా బ్రతకమని చెప్పలేదు. కుక్కతోక వంకలాగా నీ బుద్ధులను చూపించకూడదు, నీ ప్రవర్తనను చూపించకూడదు. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయినటువంటి దేవునికి వ్యతిరేకంగా అవహేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలండి? రక్షణ కలిగి ఉండాలి. లోకమునకు ఐశ్వర్యమును దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉండాలి. ఆ ఐశ్వర్యము నీకు కావాలంటే, పొందుకోవాలంటే నీవు యేసుక్రీస్తు అనే రక్షణ అనే ఓడలోనికి నీవు రావాలి. ఆయన రక్షణ మార్గంలో రాకుండా, రక్షణ అనే ఓడలోకి ప్రవేశించకుండా ఎంతకాలం దేవుని సన్నిధి దూరంగా బ్రతుకుతావు? ఎంతకాలం లోకంలోను పాపంలోను జీవిస్తావు? అందుకని ఆ ఐశ్వర్యాన్ని పోగొట్టుకోకుండా మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ మాట దయచేసి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు దయచేసి మనం చూద్దాం. ఇదివరకే ఏమైతిరంట? ఎన్నో వాక్యం అది? 4:8 అదేనా? చదవండి. ఏమంటున్నాడు? ఇదివరకే మీరు ఐశ్వర్యవంతులైతిరి, మిమ్మును విడిచిపెట్టి రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్న మాట అంటే, మీరు దౌర్భాగ్యులై ఉంటే నాకు సంతోషమా? మీరు తాగుబోతులై ఉంటే నాకు సంతోషమా? మీరు పనికిమాలిన పేకాడాడే వాళ్ళకి నాకు సంతోషమా? మీరు రాజులై ఐశ్వర్యవంతులై ఉండటం నాకెంతో ఇష్టము. హల్లెలూయా. చెప్పండి. ప్రభు చెప్తున్న మాట ఏంటండి? దేవుడు మన దగ్గర కోరుకుంటుంది ఏంటి? ఎండి బంగారం కోరుకున్నాడా? నగలేమైనా కోరుకుంటున్నాడా? పట్టు వస్త్రాలు ఏమైనా కోరుకున్నాడా? ఆయన చెప్తున్న మాట ఏమిటి? ఇక్కడ అంటున్నాడు, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మిమ్మల్ని విడిచి. చెప్పండి, మమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎంతోమంది దేవుని సన్నిధికి దూరముగా ఉంటూ, దేవుని సన్నిధికి రావాల్సిన రాకుండా ఐశ్వర్యవంతులుగా మార్చబడటానికి ఎన్ని పాకులాట్లు పడుతుంటారో చూడండి. ఏంటండి? ఆదివారం రోజు ఒక 500 రూపాయలు పోతే ఏమైందండి? 500 రూపాయలు కూలికి పోకపోతే ఏమైంది? ఒక్క పూట మానుకొని శుభ్రంగా దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విని ఏంటండి ఆ రోజు దేవునికి నువ్వు మహిమార్థమై ఆయన సన్నిధిలో జీవిస్తే ఎలా ఉంటుంది? వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది, ఆత్మీయంగా శక్తి వంతుడిగా మార్చబడతావు, బలపరచబడతావు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పారు రోమపత్రికలో, రక్షణ అనే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాటలో దేవుడు దైవజనుడు పౌలు ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, రక్షణ అనే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ అనే ఐశ్వర్యం మనం పొందాలి అంటే దేవుని ఆజ్ఞను జాగ్రత్తగా మనము పాటించాలి. దేవుని మాటను జాగ్రత్తగా పాటించాలి. ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. చెప్పింది చెయ్యాలి. చెప్పింది మాత్రమే మనం ఆయన సన్నిధిలో చేయాలి. ఓడ కట్టమన్నాడు, కట్టాడు. సువార్త ప్రకటించమన్నాడు, ప్రకటించాడు.
లోపలికి ప్రవేశించమన్నాడు, ప్రవేశించాడు. దేవుడే ద్వారాలు మూసివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ యెషయా గ్రంథంలో ఒక మాట రాశాడు కదా, జనుల యొక్క ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. జనుల ఐశ్వర్యం మనకి ఎలా వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. జనుల ఐశ్వర్యం మనకి ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది చెప్పండి? వాడు తొందరగా చేస్తే బాగుండదు, నాకు వస్తుంది అని అనుకోకూడదు. మనం కూడా వాడు సంపాదిస్తాడు. చివరికి ఏమైపోద్ది అనేది, ఎవరు పాలైపోద్దో ఎవరు కూడా తెలియదు. ఎక్కడ చూసినా ఇదే గొడవలు. కోట్లు సంపాదిస్తారు. ఏంటండి, సిబిఐలో వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఆస్తి అంతా జంపు చేసి చెప్పండి గవర్నమెంట్ ప్రభుత్వానికి అందజేస్తున్నారు, ప్రజలకు ఇస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా చెప్పాడు. అందుకని ఇక్కడ 1 కొరింథీ పత్రిక 4:8 ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నీవు తృప్తిని అనుభవిస్తావు, తృప్తి పొందుతావు దేవుని సన్నిధిలో. అందుకని యేసయ్య చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా అన్నాడు, ఇదివరకే మీరేమీ కొదువు లేక ఏమైతారంట? ప్రైజ్ ది లార్డ్. ఏమైతారండి? ఇప్పటి వరకు మీకు ఏ తక్కువ చేయలేదు, ఏ కొరత మీకు చేయలేదు. ఇప్పటికి మీరు తృప్తిగా ఉన్నారు. మరి తృప్తి పొందుతున్న మీరు ఎందుకు ఇలా చేశారు అని దేవుడు ఒక వ్యక్తిని అడిగాడండి. ఎవరిని? ఆదాముని అడిగాడు. ఆదాము, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు దాకా నువ్వు తృప్తిగా ఉన్నావు కదా, కడుపు నిండా తిన్నావు కదా, ప్రశాంతంగా బ్రతికావు కదా, ఆశీర్వాదకరంగా ఉన్నావు కదా, సంఘ సవాసంలో నాతో కలిసిమెలిసి జీవించావు కదా. ఇదివరకే ఏమన్నాడండి? ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి, తృప్తి పొంది ఉన్నారు కదా. మధ్యలో ఏం పుట్టిందండి వీళ్ళకి? దురాశ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. సంపాదించిన సంపాదన ఉంది, ఏ కొదువ లేదు, ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం పుట్టిందంట? మధ్యలో దురాలోచన పుట్టింది, దురాశ పుట్టింది. ఇంకా సంపాదించుకుందాం, ఈ ఆదివారం పోతే ఏమైంది, ఈ శనివారం పోతే ఏమైందని ఇంకా సంపాదించుకుందాం. దురాశ పుట్టింది. అవ్వకు దురాశ పుట్టింది, తిన్నది ఆదాముకి ఇచ్చింది. ఇద్దరు కలిసి చెట్టు మధ్యలో దాక్కున్నారు. సజీవుడైన దేవుడు వచ్చారు, వీళ్ళిద్దరిని ఏం చేశారంటే బయటికి నెట్టివేయబడ్డాడు. నీ దురాశే నిన్ను లేకుండా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, తృప్తి అనే ఐశ్వర్యమును దేవుడు మనకు ఇస్తాడు. తృప్తి అనే ఐశ్వర్యమును దేవుడు మనకు ఇస్తాడు. ఆయన మనకు ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా మెలుగు కలిగి ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. ఎవరైతే దేవుని మాటలను వింటారో వాళ్ళను తృప్తి అనే ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహిస్తారు. మొదటి మాట ఏంటి? రక్షణ అనే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండో మాట ఏంటంటే తృప్తి అనే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవ మాట 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఏమి చెప్పబడుతుందో, ఏమి రాయబడి ఉందో దయచేసి మాటను మనం చూద్దాం. అయినను ఏంటంట? మా అమూల్యమైన అయినది కాక దేవుడని ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మొదటిగా మనం చూసినటువంటి మాటలో ఆ బలాధికము అనేటువంటి ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ బలము అనే ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బలము అనేవంటి ఐశ్వర్యం. బలహీనులుగా ఆయన మనల్ని ఎప్పటికీ చేయలేదు. బలహీనులు అనే మాట ఎప్పటికి కూడా లేదు. మరి బలహీనులు ఎందుకు అయ్యారు చెప్పండి? ఎందుకు అయ్యారంట?
చూసిందల్లా ఆశించిన వాడు బలహీనుడిగా మార్చబడతాడు. కంటితో చూసినది ఆ చూసినప్పుడు ఈ వ్యక్తి దాన్ని ఏమైపోతాడంటే బానిసైపోతాడు, బలహీనుడిగా మార్చబడతాడు, దేవునికి దూరం అయిపోతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవునిదై ఉండునట్లు మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు చాలా చక్కగా చెప్పాడు. మనం ఎవరి వారమో చెప్పండి, ఎవరి సొత్తుమో, ఎవరి ప్రజలమో, ఎవరి ద్వారా నిర్మించబడ్డామో, ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చామో, ఎవరి పని చేయాలి, ఎవరి కొంప ముచ్చాలి, చెప్పండి, దేవుని కొంప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ మట్టి శరీరములో దేవుడు ఏం చేశాడంట, తన మహిమాత్మను మనలో నింపాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన చక్కగా చెప్పాడు, అయినను బలాధికమును అధికము అమూల్యమైనది కాక దేవునిదై ఉండున్నట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు పెద్దోళ్ళు వాడుతుంటారు, మట్టిని నమ్ముకున్నవాడు, భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. భూమిని నమ్మిన వంటి వాడు ఎప్పటికీ కూడా చెడిపోలేదండి. అది నమ్మకంగా పంటనిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మనుషుల యొక్క అక్కర్లను తీరుస్తుంది. ఈ భూమి మనుషులకు అక్కర్లను తీర్చమని దేవుడే దాని ఆజ్ఞ పెంచాడు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమస్తమును కూడా దేవుని చేత సృష్టించబడిన మనకు మన అక్కర్లు తీర్చటానికి కొరకే ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు మన అక్కర్ల కొరకే తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ 2 కొరింథీ పత్రిక 4:7 చెప్పబడిన మాట ఏంటంటే, బలమున ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడు. బలమునే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పటికీ నువ్వు బలవంతుడిగా ఉండాలి, కానీ బలహీనుడిగా ఎప్పటికి కూడా నువ్వు ఉండటానికి వీలు లేదు. అందుకని యెషయా గ్రంథం 61:6 ఈ మాట చెప్పాడు, ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యం మనం అనుభవించాలంటే ఏం చేయాలి? రక్షణ అనే ఐశ్వర్యమును పొందాలి. రెండోది, తృప్తి అనే ఐశ్వర్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అది నువ్వు పొందుకోవాలి. మూడోది, బలము అనే ఐశ్వర్యమును నీవు పొంది ఉండాలి. ఎప్పటికీ బలవంతుడిగా ఉండాలి, కానీ బలహీనుడిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలయ్యా. మీరు గొప్ప దేవుడు. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. చెప్పబడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో వెతికి ఫలించినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వకృపానిధివైన యేసయ్య, మీ సన్నిధిలో ఇంతవరకు అనేక విషయాలు ప్రార్థించుటకును, ప్రభువా వాక్యం బోధించుటకును మీరు మాకు అనుగ్రహించిన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే వారికి తోడై ఉండి అన్ని విషయాలు కృప చూపండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీ దయగలిగిన హస్తమును చాపి నడిపించిన మీ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.